కడప నగరంలో ప్రజా సమస్యలు అభివృద్ధి ధ్యేయంగా కడప మేయర్ పాకా సురేష్ ముందుకు వెళ్తున్నారు. ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తనకంటూ ఒక మార్కును తెచ్చుకున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే నగరంలోని డివిజన్లలో మార్నింగ్ విజిట్ చేపడుతున్నారు. నగరంలోని పాత మార్కెట్ పరిసర ప్రాంతాలను మేయర్ పరిశీలించారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించిందని అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులపై ఆయన మండిపడ్డారు. నిత్యం ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానంటున్న కడప మేయర్ పాకా సురేష్ తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. నగరంగా మేయర్గా బాధ్యతలు చేపట్టించు కూడా పూర్తిస్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ముందుకెళ్తున్నటువంటి పాకా సురేష్ గారు పూర్తిస్థాయిలో కూడా అటు కార్పొరేషన్లో కూడా నిరంతరం ఏదైతే మీటింగ్లు పెడుతూ కూడా ప్రజా సమస్యలపై ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ విజిట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు కడప పాత మార్కెట్ కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్కి సంబంధించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఆయన పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా కడప నగరానికి సంబంధించి ఎటువంటి దిశగా ముందుకెళ్తున్నారు అనే అంశాలపై మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఏంటి ఇప్పటికీ మనం ప్రజా సమస్యలు కూడా దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ మీకు అతి తక్కువ టైం ఉంది, ఇంకా అనేక సమస్యలు మీకు ముందున్నాయి. ఎలా ముందుకెళ్తారు? అంటే దీన్ని ఖచ్చితంగా అధికారుల కోఆర్డినేషన్నే మనం ముందు పోగలుగుతాం. ఎందుకంటే మనకున్న టైం తక్కువ వ్యవధిలో ఏవైతే ఈ కడప నగరానికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయో ప్రజలు, నిజంగా పేద ప్రజలు వాళ్ళందరూ ఇబ్బందులు తొలగించాలన్న ఉద్దేశంతోనే మార్నింగ్ విజిట్లు పెట్టడం జరిగింది. ఈ మార్నింగ్ విజిట్లో ఈ కడప నగరంలో ప్రధాన సమస్యలు ఏవే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసాం. వాటిలో ఒక్కొక్కటిగా మనము దాన్ని విజిట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కోఆర్డినేట్ చేసుకుని దాన్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలన్న ప్రాబ్లంతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఆ మార్నింగ్ విజిట్లో భాగంగా ఈ మన కూరగాయల మార్కెట్కి రావడం జరిగింది, పాత మార్కెట్కు. అలాగే మటన్ స్టాల్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తే నిజంగా మనం ఇక్కడ దాదాపుగా ₹1 కోటి డబ్బులు సంవత్సరానికి మనం వసూలు చేస్తూ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించలేనప్పుడు నిజంగా మనం ఫెయిల్యూర్ అని మనం ఒప్పుకోవాలి. ఇమీడియట్గా ఎంహెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. దీన్ని స్పెషల్ శానిటేషన్ తీసుకుని టోటల్గా క్లీన్ చేసే బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. కార్పొరేషన్కి ఎంత బాధ్యత ఉందో అలాగే ఇక్కడ షాపులు నిర్వహించిన వాళ్ళు కూడా వాళ్ళు మనకు సహకరించే పరిస్థితి చేయాలి. ఎందుకంటే వాళ్ళు సహకరించినప్పుడే మనం ఇది సక్సెస్ వెళ్తాం. ఈరోజు మేము వచ్చినాము, మేము క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు ఈ స్టాల్స్ వాళ్ళు దానికి నీట్గా మెయింటైన్ చేసినప్పుడే ఈ మార్కెట్ శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కడప నగరానికి ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మార్కెట్, దీన్ని రెన్యువేట్ చేయాలని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క అభద్రతా భావం ఏంటంటే ఈ పడగొట్టిన తర్వాత మళ్ళీ మాకు షాప్స్ ఇస్తారో ఎవరు అన్న ఉద్దేశంతో అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం. దాంతో ఇది పెండింగ్ పడిపోయింది. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వీళ్ళందరితో స్టాల్ వాళ్ళతో మాట్లాడి ఏవైతే నిర్వహణలో లేవో వాటన్నిటిని కూడా తీసేస్తే, ఎందుకంటే ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో అక్కడంతా డంపు చేరే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం ఏదైతే ఖాళీ ఉన్నాయో వాటన్నిటి కూడా డెమాలిష్ చేసేసి, లేదా ఎవరన్నా నిర్వహించుకుంటారంటే వాళ్ళకి క్లీన్ చేసి వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ చేయాలని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎంహెచ్ఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి నైట్ వాళ్ళు వర్కర్స్, నైట్ షిఫ్ట్ వర్కర్స్ చేస్తున్నారు. వాళ్ళు 4:30 నుంచి 8 వరకు చేస్తున్నారు. అలా కాకుండా ఎందుకంటే 4:30 వరకు ఇంకా మార్కెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళను 6 నుంచి 11, 12 వరకు క్లీన్ చేసి మార్నింగ్కు శుద్ధంగా పెట్టాలని చెప్పేసి వాళ్ళకి చెప్పాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి అడిషనల్ వర్కర్స్ పెట్టి మొత్తం క్లీన్ చేసి మార్నింగ్ కూడా 2 అడిషనల్ వర్కర్ కావాలని చెప్పారు. వాళ్ళని కూడా మన ఎంహెచ్ఓ గారికి చెప్పి వాళ్ళని ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఒక మేయర్ ఇంత స్థాయిలో కూడా మార్నింగ్ విజిట్ చేస్తుంటే కూడా అధికారులు, కార్పొరేషన్ అధికారులు ఉండాల్సిన పోయి ఒక డిప్యూటీ కమిషనర్ ఉండాల్సిన పోయి ఎందుకు రాలేదంటారు అసలు? అంటే అధికారులు ఈరోజు హాలిడే అంటారు. మామూలుగా అందరూ ఎస్సీ గారు కానీ, ఈఈ గారు కానీ, కమిషనర్ కానీ వీలైనప్పుడు పాల్గొంటున్నారు. బట్ ఈరోజు సెకండ్ సాటర్డే అనేసి వాళ్ళు రాలేదు అని నేను భావిస్తున్నాను. తప్పకుండా అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. నేనైతే ఇప్పటి వరకు ఏదైతే మార్నింగ్ విజిట్లో చూసామో వాటన్నింటినీ కూడా సమస్య పరిష్కార విధంగానే ముందుకు పోతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికి 14 సమస్యలు ఐడెంటిఫై చేయడం జరిగింది. 11 వరకు దాన్ని క్లియర్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఎందుకంటే కొన్ని ఫైనాన్షియల్తో కూడుకునేవి కాబట్టి అది శాంక్షన్స్ తీసుకుని వాటిని కూడా క్లియర్ చేసే కార్యక్రమం చేస్తాం. రానున్న వేసవికి సంబంధించి ఇప్పటికే డ్రింకింగ్ వాటర్ నగరంలో బాగా ఇబ్బందిగా ఉంది. దీనికి సంబంధించి ఏమైనా స్టోరేజ్ పాయింట్లు కానీ, అలాగే ఇప్పటికి మనం చూసుకోవచ్చు గండికి సంబంధించినటువంటి పైప్ లైన్స్ కావచ్చు, దీని మీద ఏమైనా చూసారు? తప్పకుండా ఆల్రెడీ దీని మీద లాస్ట్ 10 days బ్యాక్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే రాబో వేసవి కాలంలో యాక్షన్ ప్లాన్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే ఈ ఓవర్ హెడ్ ట్యాంకులకు డిజిటల్ మీటర్స్ బిగిస్తే మనకు దాని ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎంత వస్తుందని చెప్పేసి తెలిసిపోతుంది. దానికి తొందరలో టెండర్ పిలిచడం జరుగుతుంది. రాబో వేసవికి తగ్గట్టుగా అక్కడ స్టోరేజ్ ఏం చేసుకోవాలని చెప్పేసి అలగనూరు నుంచి లేదా మనకు బ్యాలెన్స్ రిజర్వ్ నుంచి ఏమున్నాయో వాటర్ రిలీజ్ చేసుకునే దానికి కూడా ఇప్పటి నుంచే ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. ఓకే.
థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా కడప నగర మేయర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా మార్నింగ్ విజిట్ చేస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి ఏంటి అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా బయటపడతాయని చెప్పి ఆయన చెప్తున్నారు. రానున్న వేసవి దృష్ట్యా కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే డిజిటల్ మీటర్లకు సంబంధించి కూడా అవి కూడా ఏర్పాటు చేస్తాం. కడప నగరానికి సంబంధించినటువంటి నీటి సమస్య కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కడప నగర మేయర్ పాకా సురేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.